దేవుని నామానికే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో నా ప్రేమ వందనాలు. నేను 2 వారముల క్రితము విశ్వాసము విధేయత అన్న అంశం పైన బోధ చేస్తూ వచ్చాను. సో ఆ విశ్వాసము విధేయత అన్న సిరీస్లో నేను ఇంకొన్ని రోజులు బోధించదలుచుకుంటున్నాను. రాబోయే 2-3 వారాలు సౌలు గారి గురించి బోధించదలుచుకుంటున్నాను. ప్రాముఖ్యంగా సౌలు గారి జీవితాన్ని మనము గమనిస్తే సౌలు యొక్క ప్రారంభం చాలా గొప్పగా ఉంటుంది. చాలా దీనుడుగా సౌలు తన జీవితాన్ని, రాజుగా తన జీవితాన్ని ప్రారంభిస్తాడు కదా. వాళ్ళందరూ రాజుగా ఎన్నుకొని రాజుగా అభిషేకం చేయాలని ఎదురు చూస్తున్నప్పుడు, ఎక్కడున్నాడని వెతుకుతున్నప్పుడు మొదటి సమయంలో 10వ అధ్యాయంలో ఏమని వ్రాయబడ్డదంటే అతడు సామానులో దాగి ఉన్నాడు అంటారు. సో ఆ విధంగా చాలా దీనుడుగా తాను ఏదో రాజరికం కోసము, ఆ సింహాసనం కోసము ఎంతో ప్రాకులాడినట్లుగా కాకుండా ఏదో దేవుడిచ్చాడు కాబట్టి తీసుకుంటున్నట్లుగా మనకి స్టార్టింగ్లో కనపడుతూ ఉంటాడు కదా. చాలా గొప్పగా అతడు తన యొక్క పరిచర్య జీవితాన్ని ప్రారంభిస్తాడు. అంత కరెక్ట్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ 13వ అధ్యాయం నుంచి వచ్చేసరికి సౌలు యొక్క పతనం ప్రారంభమవుతూ ఉంటుంది. మనం ఈరోజు మొదటి సమయంలో 13వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుంటాం. కాబట్టి 13వ అధ్యాయంలో నేను కొన్ని వచనాలు చదివి మనం ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి వెళ్తాం. 7 నుంచి 12 వరకు నేను చదువుతున్నాను. మొదటి సమయాలు గ్రంథము 13వ అధ్యాయం 7వ వచనం నుంచి. కొందరు హెబ్రీయులు యోర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్ళిపోయారు, కానీ సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతని వెంబడించిరి. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయో చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకున్నటకై అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిస్తీన్లు మిక్మషులో కూడుండియు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీన్లు గిల్గాలును కూల్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించి తిననేనో. ప్రార్థన చేసుకుందాం. అందరు దయచేసి స్థలంలో ఉంచండి. దేవుడు మన అందరితో తన స్వరమును వినిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. వాక్యము చెప్పుచున్న సేవకుని కోసం మీరు కూడా మీ మనసులో ప్రార్థన చేయండి. మన జీవితాలు బాగుపడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా, మనము గొప్పగా దేవునిలో అభివృద్ధి పొందినట్లుగా ఆయన వాక్యాన్ని, ఆయన యొక్క మాటలను మనకు దయచేయాలని మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన మా తండ్రి, మా ప్రభువా, మా దేవా, మా నాయన, నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం. ఇంతవరకు ఆరాధనలో మీరు ఇచ్చిన కృపను బట్టి, మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన, ఇక 2వ వర్తమానంలో మేము నీ పాదముల దగ్గరకు వస్తుంటున్నాం. మా జీవితాల్లో మాకు ఏది అవసరమో మీరు మాత్రమే ఎరుగుదురు గనుక నాయన, నీ యొక్క అమూల్యమైన పరలోకపు జీవము గల బంగారు మాటలు దయతో నాయన మీరు మాకు దయచేయండి. మేమైతే యోగ్యులము కాదు, నీ మాటలు పొందుకోవడానికి మాలో ఏ యోగ్యత లేదు. ఆయనను కనికరించి మీ యొక్క మహాకృపలో మీరే మీ మాటలు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా అల్పుడు, అయోగ్యుడు నాయన, పెద్ద అపరాధి నాయన, నీ పక్షాన్ని నిలవబడుతుంటున్నాడు. కనికరించి నాయన, క్షమించి నాయన ప్రభు, నీ రక్తాన్ని ప్రోక్షించి అభిషేకించి నాయన నీ నోటికి బూరగా వాడుకొనమని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన నీ వాక్యం చేత దీవించి ఆశీర్వదించి నాయన తృప్తిపరచమని ప్రభు నాయన మమ్మను మేము నాయన నీ పాదముల దగ్గర పడవేసుకుంటూ నీవే మమ్మను దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రభు వారి నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకుని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము విధేయత అన్న సిరీస్లో మనము వచ్చే కొన్ని వారాలు సౌలు గారి గురించి ధ్యానం చేసుకుంటాం. మనం అబ్రహాము గారి గురించి
విన్నప్పుడు అబ్రహాము గారిలో గొప్ప విధేయత చూస్తుంటున్నాం, గొప్ప విశ్వాసం చూసాం కదా. దానికి విరుద్ధముగా సౌలు గారి జీవితంలో మనము అవిధేయత, అవిశ్వాసాన్ని మనము చూసి మనము నేర్చుకోవాలి. నిజానికి ఈ యొక్క మొదటి సమూయేలు 13, 14, 15 లేకపోతే ఈ 13 తర్వాత వ్రాయబడిన అధ్యాయాలు సౌలు యొక్క పతనం గురించి చెప్తా ఉంటున్నాయి. నిజానికి సౌలు చాలా గొప్ప రాజు, గొప్ప వీరుడు, స్టార్టింగ్లో చాలా గొప్ప తగ్గింపు కలిగి ఉన్నాడు. కానీ ఈ అవిధేయత, అవిశ్వాసముతోటి చాలా బాధకరంగా సౌలు పతనమవుతూ వచ్చాడు కదా. 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఈ యొక్క పాత నిబంధనలోని సంగతులన్నీ మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడి ఉన్నాయి, మనము నేర్చుకోవడానికి వ్రాయబడి ఉంది. సో సౌలు పడిపోయాడని మనము గొప్పవారమని అనుకోకుండా, లేకపోతే సౌలు ఏంటి ఈ విధంగా పడిపోయాడని చులకనగా సౌలు గారిని చూడకుండా, ఇదొక పాఠముగా మనం నేర్చుకోవాలి. సౌలు గారి గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు కదా. నిజానికి నేను ముందే చెప్పాను, సౌలు చాలా గొప్పగా ప్రారంభించాడు పరిచర్య. కానీ ఈ 13వ అధ్యాయము నుంచి ఆ యొక్క పతనం ప్రారంభమవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎందుకు సౌలు గారు ఈ 13వ అధ్యాయంలో ఫెయిల్ అయ్యాడు అంటే, సౌలు భయపడుతూ వచ్చాడు. సౌలులో మనం భయాన్ని చూస్తూ ఉంటున్నాం కదా. దేవుడు అన్ని విషయాలుగా సౌలుకి అనేక రకమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ముఖ్యంగా దేవుడు సౌలుకి ఏ యోగ్యత లేకపోయినా కానీ దేవుడు రాజుగా అభిషేకించాడు కదా. సమూయేలు లాంటి గొప్ప ప్రవక్తను తండ్రిగా, మెంటర్గా, ప్రవక్తగా సౌలుకు ఒక నాయకుడిగా సమూయేలు ఉంటున్నాడు. సమూయేలు ఏ సమయంలోనైనా సమూయేలు గారి దగ్గరకు పోయి, అయ్యా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ సమస్య ఉంది, ప్రార్థన చేయండి, సలహా ఇవ్వండి అడిగే గొప్ప ఆ యొక్క అవకాశం సౌలు గారికి ఉన్నది సమూయేలు గారి ద్వారా. కానీ సౌలులో ఎందుకో ఏమో కానీ ఈ 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత అధికారం పీఠంపై ఆకాంక్ష, పదవి వ్యామోహం, గర్వము వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం కదా. మనము కూడా మనలో విశ్వాసం తగ్గిపోతే మనలో భయం వస్తుంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, విశ్వాసానికి వ్యతిరేక పదము అవిశ్వాసం కాదు, విశ్వాసానికి వ్యతిరేక పదము భయం అని నేను చెప్తా కదా. మనలో ఎప్పుడైతే భయం ఉంటుందో మనలో విశ్వాసం ఉండదు. మనం భయపడటం వలన మనము దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాం. నేను భయపడనండి, నేను మగోడిని, నేను అసలు దేనికి భయపడనని మీరు అనుకోవచ్చు. నేను భయం అంటే ఏదో చీకటిని చూసి భయం, రాత్రిపూట తాడును చూసి భయం, ఆ భయం కాదు నేను చెప్పేది. మనము విశ్వాసముతో ముందుకు వెళ్ళటానికి భయపడతా ఉంటాం, విశ్వాసముతో ఒక బోల్డ్ స్టెప్ తీసుకోవడానికి మనం భయపడతా ఉంటాం. ఆ భయం గురించి నేను చెప్తుంటున్నానా. దేవునికి విధేయత చూపించాలంటే విశ్వాసం కావాలి, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించాలంటే విశ్వాసం కావాలి, ఆదివారము పనికి పోకుండా మందిరానికి రావాలంటే విశ్వాసం రావాలి. కానీ మనం భయపడతాం. ఏమని భయపడతాము? నేను చర్చికి వెళ్తే నా అప్పులు తీరేది ఎట్లా, నేను బతికేది ఎట్లా, ఆ భయం గురించి నేను మాట్లాడతాను. నా యొక్క ఖర్చులు ఎట్లా పోతాయి, వామ్మో ఎట్లా అని మనము విశ్వాసముతో ధైర్యంగా ముందుకెళ్లకుండా మనలో ఏమొస్తుంది చెప్పండి? భయం వస్తుంది. సో ఈ భయపడటం వలన, మనలో అవిశ్వాసం రావటం వలన మనం దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. మనలో ఇంకొక భయం ఉంటుంది, మనుషుల గురించి మనం భయం ఉంటుంది. నేను అసలు మనుషులకు భయపడను అంటారు కొంతమంది. నేను మనుషులకి ఎవడొచ్చినా ఒక్క ఎడం చేత్తో లేపి అవతల పడేస్తా అంటారు. అది కాదు నేను చెప్పేది. మనలో చాలామందికి, దాదాపు 100కు 100 మంది మనుషులు ఏమనుకుంటారో అని మనం భయపడతాం. అర్థమవుతుందా? వామ్మో వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో ఏమో. పలానోళ్ళు నమస్తే పెట్టినప్పుడు మనం పొరపాటున మిస్ అయిందనుకోండి, మనం ఏదైనా ఆలోచనలో ఉన్నామనుకోండి, భయపడతాం. అయ్యో నాలో గర్వం వచ్చింది అనుకుంటారేమో, వాడు చూడు పైకి పోయింది అనుకుంటారేమో, వాడి కొమ్ములు వచ్చినాయి అనుకుంటారేమో, నేను భలేగా నమస్తే పెట్టడం మిస్ అయింది అని మనం భయపడతా ఉంటాం. సో ఎన్నో రకాలుగా భయాలు మనలో ఉంటాయి. ఏదన్నా చుట్టాలు వచ్చినప్పుడు, భోజనం చేసినప్పుడు మంచిగా ఉంటుందో ఉండదో అని భయపడతారు కొంతమంది లేడీస్. భయపడకుండా వంట చేస్తారు. భయపడకుండా వంట చేయడం వల్ల వచ్చిన వంట కూడా చెడిపోతుంది.
కదా, టెన్షన్లు. కాబట్టి నేను ఈ వంట ఇది కాదుగా, నువ్వు జనాలు ఏమనుకుంటారో అని భయపడతావు. జనాలు నీ గురించి ఏమనుకుంటారు, జనాల సపోర్ట్ పోతుందేమో, మా బంధువుల సపోర్ట్ పోతుందేమో, నేను ఈ విధంగా కాంప్రమైజ్ కాకపోతే మా బంధువులు నాతో ఉండరు, వాళ్ళు నాకు సపోర్ట్గా నిలవబడరు. కాబట్టి నువ్వేం చేస్తావు, మనుషులకి భయపడతావు. అంటున్నారా? సో పలానా ఫంక్షన్కి పోయి నేను వాళ్ళతో సమానంగా నేను కలిసి మెలిసి తిరిగి ప్రవర్తించకపోతే, వాళ్ళలాగా ఆచారాలు చేయకపోతే వాళ్ళు నన్ను పక్కన పెట్టేస్తారని నువ్వు భయపడతావు కదా. సో నువ్వు భయపడి విశ్వాసంలో ముందుకు పోలేవు. రెండవదిగా నువ్వు భయపడి ఏం చేస్తావంటే మనుషుల మెప్పు కోరుకుంటావు. అంటున్నారా? సువార్తను ఎందుకు ప్రకటించరు అంటే భయం. అవునా కదా? మనం అల్టిమేట్గా దేవుని వాక్యము, మీరు ఈ యొక్క రొట్టెలోనిది తిని ఈ యొక్క పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అని వాక్యం చెప్తుంది. అయినా మనం ఎందుకు ప్రచురించము అంటే ఏమున్నా చెప్పండి, మనలో భయం. వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, నాకు మాట కుదిరిద్దో కుదరదో. సో ఆ భయం కదా. కొన్నిసార్లు మనం పరిస్థితులు చూసి భయపడతా ఉంటాం కదా. పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నప్పుడు, కష్టాలు శ్రమలు అవన్నీ భయంకరంగా ఉన్నప్పుడు మనం భయపడతా ఉంటాం. ఓడలల్లో పోయే వాళ్ళకి తుఫాన్లు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఒక రకమైన తుఫాను అంట పర్ఫెక్ట్ స్టోమ్ అంటారట. ఏమంటారు చెప్పండి? పర్ఫెక్ట్ స్టోమ్ అంటే ఏంటంటే అంతకు మించిన భయంకరమైన తుఫాన్ ఇంకొకటి లేదు. ఆ ఓడ నావికుల భాషలో ఒక తుఫాన్ ఏమంటారంటే పర్ఫెక్ట్ స్టోమ్. పర్ఫెక్ట్ స్టోమ్ అంటే ఏంటంటే భయంకరమైన వర్షం పడుతుంది, ప్లస్ అలలు ఫుల్గా లేస్తాయి. ఏంటో చెప్పండి? అలలు ఫుల్గా లేస్తాయి, వర్షం పడుతుంటుంది. ఆ రెండు అయిపోయాయి. మూడోది ఏంటంటే గడ్డగట్టే చలి ఉంటుంది. మూడోది ఏముంటుంది చెప్పండి? గడ్డగట్టే చలి. నాలుగోది ఏంటంటే నీకు ఏది కనపడదు. సముద్రంలో ఉన్నప్పుడు నీకు భయంకరమైన వర్షం, అలలు, చలి, సూర్యుడు సూర్యుడు అంటే నైట్ టైం అనుకోండి, చంద్రుడు నక్షత్రాలు ఏం కనపడో కట్టిక చీకటి ఉంటుంది. సో ఈ నావిగేటర్స్ ఏమంటారంటే దాన్ని పర్ఫెక్ట్ స్టోమ్ అంటారు. సో మామూలుగా వర్షం పడుతుంటే దాన్ని హ్యాండిల్ చేయొచ్చు, వర్షం పడి అలలు లేస్తుంటే హ్యాండిల్ చేయొచ్చు, కనబడతా ఉంటే కొంచెం హ్యాండిల్ చేయొచ్చు. కానీ వర్షం పడి అలలు లేచి కనబడకుండా గడ్డగట్టి చలే ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేయరు, కామ్గా కూర్చుంటారంటే ఆ ఓడ ఎడిపోతాడు పోనిస్తారు. ఎందుకంటే ఏం చేసినా వాళ్ళు చేయగా. సో చాలాసార్లు పరిస్థితులు మనకి ఒకదాని మీద ఒకటి వస్తాయి. అనారోగ్యంగా ఉన్నప్పుడే యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి, అట్లా అప్పుడే ఒకళ్ళు చనిపోతారు, అప్పుడే ఒక ఖర్చు మీద పడుతుంది. సో ఈ పరిస్థితులు ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే సడన్గా భయపడతాము, ఏదో ఒక పాపంలో పడిపోతాము. సౌలు ఎందుకు ఈ యొక్క అధ్యాయంలో పతనమైపోయాడు అంటే పరిస్థితులకు భయపడ్డా. ఏమో వింటున్నారా? అర్థమవుతుందా? పరిస్థితులు ఏదో ఒక కష్టం వస్తే మనం హ్యాండిల్ చేయొచ్చు, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటాయి, అదే సమయంలో అనారోగ్యం వస్తుంది, అదే సమయంలో ఎవరో చనిపోతారు, టక్క అసలు కలిసి రావటం అంటారు చూడండి. ఆ విధంగా ఈ యొక్క కష్టాలన్నీ ఏం చేస్తాయంటే కలిసి వస్తాయి, కట్టకట్టుకొని వస్తాయి. సో ఆ పరిస్థితుల్లో ఆత్మీయంగా మనం ఇంకా దేవుణ్ణి పట్టుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తామో తెలుసా? దేవుణ్ణి వదిలేస్తాం. సౌలు ఈ అధ్యాయంలో అదే చేస్తాడు కదా. పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా పోతాయి సౌలుకి. అప్పుడు సౌలు దేవునికి అవిధేయత చూపిస్తాడు. చూడండి, మనము కూడా మన యొక్క క్రైస్తవ ప్రయాణంలో, క్రైస్తవ జీవితంలో మనలో కూడా ఇటువంటి భయాలు ఉంటాయి కదా. పరిస్థితులు బట్టి మనకు భయాలు కలుగుతాయి. మనుషులను మెప్పించాలి, మనుషులు ఏమనుకుంటారో అనే భయం ఉంటుంది. కొన్ని భయాల వలన మనం విశ్వాసంతో ముందుకు వెళ్ళలేకపోతాం. కాబట్టి మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే సౌలులాగా మనము అవిశ్వాసంలో పడకూడదు, సౌలులాగా మనము భయంలోకి పోకూడదు. మనము ఏది పరిస్థితి ఏదైనా కానీ దేవుని మాటకు అవిధేయత
చూపించకూడదు. రండి, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నా. సౌలు 30 ఏండ్ల వాడై ఏలను ఆరంభించను. అతను 2 సంవత్సరములు ఇశ్రాయేలీలను ఏలను. ఇశ్రాయేలీలో 3000 మందిని ఏర్పరచుకున్నాను. వీళ్ళు 2000 మంది మిక్మష్లో బేతేలు కొండలో సౌలు యొద్ద ఉండిరి. 1000 మంది బెన్యామీనీలు గిబియాలో యోనతాను వద్ద నుండిరి. మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు ఏం చేశాడంటే చెప్పండి, పంపివేశాడు. 3వ వచనం. యోనతాను గెబాలోనున్న ఫిలిస్తీన్ల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిస్తీన్లకు వినపడెను. మరియు దేశమంతటా హెబ్రీలు వినవలనని సౌలు బాకా ఊదించెను. సౌలు ఫిలిస్తీన్ల దండును హతము చేసినందున ఇశ్రాయేలు ఫిలిస్తీన్లకు హేయులైరేని ఇశ్రాయేలీలకు వినబడగా జనులు గిల్గాలులో సౌలు నొద్దకు కూడి వచ్చిరి. ఇక్కడ మొట్టమొదటిగా నేనేమి జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రతి ఒక్కరి జీవితంలో పరీక్షలు వస్తాయి. ఏమొస్తాయి చెప్పండి? పరీక్షలు వస్తాయి. సౌలు గారి జీవితంలో ఇక్కడ ఒక పరీక్ష వస్తావు, యుద్ధం అనే పరీక్ష. అబ్రహాముకు కూడా ఒక పరీక్ష వచ్చింది. అబ్రహాముకు వచ్చింది చాలా కఠినమైన పరీక్ష కదా. ఇంగ్లీష్ బైబిల్ అయితే క్లియర్గా ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందంటే, గాడ్ టెస్టెడ్ అబ్రహాం అని ఉంటుంది. తెలుగులో అయితే దేవుడు అబ్రహామును పరిశోధించాడు. కానీ ఆ యొక్క ఎగ్జామ్లో, ఆ పరీక్షలో అబ్రహాము ఎన్ని మార్కులు వచ్చినాయి? 100కి 1000 మార్కులు వచ్చినాయి. హల్లెలూయా. మంచి మార్కులు అబ్రహాము 22వ అధ్యాయంలో పొందుకొని దేవుని చేత గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందాడు. యేసయ్యను చూశాడని చెప్పాను. పరదైసే అబ్రహాము పేరున పిలువబడుతుంది అని చెప్పాను. గొప్ప గొప్ప ఆశీర్వాదాలు. అబ్రహాము కడుపులో నుంచి యేసయ్య కూడా పుట్టాడు. యేసయ్యను కూడా అబ్రహాము కుమారుడు అన్నాడు. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభువుని అబ్రహాము చూశాడని యేసయ్యే చెప్పాడు. ఎందుకు అంత ఆశీర్వాదం అంటే, అబ్రహాము పరీక్షలో పాస్ అయ్యాడు. ఈ 13వ అధ్యాయం మొదట్లో మనము గమనిస్తే సౌలు జీవితంలో కూడా పరీక్ష వస్తాం. సౌలు జీవితంలో పరీక్షలు వచ్చినట్లు అబ్రహాము జీవితంలో వచ్చినప్పుడు నీ జీవితంలో వస్తాయి, నా జీవితంలో కూడా వస్తాయి. ఎందుకు పరీక్షలు వస్తున్నాయి? నాకు పరీక్షలు అంటే ఇష్టం లేదు అంటే కుదిరిద్దా? పరీక్షలు లేని చదువు ఉంటుందా? మా చిన్నప్పుడు అయితే 7వ తరగతికి కూడా పరీక్ష ఉండేది. 7వ తరగతి పరీక్ష రాసి దాని రిజల్ట్స్ పేపర్లో వచ్చాయి. స్కూల్లో 7వ తరగతి పరీక్షలో మాకింత మార్క్స్ వచ్చినాయని అడ్వర్టైజ్మెంట్లు వేసుకునేవాళ్ళు. అప్పట్లో చదువులో క్వాలిటీ ఉండేది. ఎందుకు? 7వ తరగతి కూడా ఏముండేది? ఎంతమంది 7వ తరగతి పరీక్ష రాశారు? చేయొద్దండి. పబ్లిక్ ఎగ్జామ్. సో 7వ తరగతికి కూడా మనం పబ్లిక్ ఎగ్జామ్స్ రాసినాం. అప్పట్లో చదువులో ఏముండే చెప్పండి? క్వాలిటీ ఉండే. ఎందుకు? పరీక్షలు ఉండే. ఇప్పుడు 10th ఎగ్జామ్ కూడా తీసేశారనుకోండి, ఆ చదువులో ఏమైనా క్వాలిటీ ఉంటుందా? ప్రతివాడు ఇంటర్మీడియట్కి పోతాడు. ఏమైనా ఇంటర్మీడియట్ పోయినా అరే అది చదువురా అంటే చదవడాడు. మొన్న ఒక రీల్ వచ్చింది. ఆ రీల్లో వాడిని 79 తర్వాత ఏమొస్తుంది అంటే ఇంగ్లీష్లో అడగమంటాడు వాడు. ఇంగ్లీష్లో అడిగితే 79 తర్వాత ఏమొస్తుంది అంటే ముందా వెనక అంటాడు. ఏదో ఒకటి చెప్పురా అంటే 2 రూపాయలు అంటాడు వాడు లాస్ట్కి. 79 తర్వాత ఏమొస్తుందిరా అంటే ఏమంటాడు వాడు? 2 రూపాయలు. సో అట్లుంటుంది పరిస్థితి. ఎందుకు అంటే ఎగ్జామ్స్ లేకపోతే ఏమవుతుంది? చదువులో క్వాలిటీ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా నీ జీవితంలోకి పరీక్షలు ఎందుకు అనుమతిస్తాడంటే నీ క్వాలిటీ నీకు తెలవటానికి, నీవు ఎదగటానికి, నువ్వు నెక్స్ట్ క్లాస్లోకి ప్రమోట్ కావటానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి, నిన్ను బాగు చేయడానికి నీకు పరీక్షలు వస్తాయి. బంగారం కొలిమిలో ఎందుకు పెట్టబడుతుందంటే అది మీ మేలిమి బంగారముగా మార్చబడటానికి. దాంట్లో ఉన్న ఆ యొక్క మస్టు, మన్ను, మైల అదంతా తొలగిపోవటానికి. సో పరీక్షలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ సౌలుకి పరీక్ష వస్తూ ఉంది, సౌలు సిద్ధపడతా ఉన్నాడు. హల్లెలూయా. మనం గమనిస్తే 2వ వచనములో 3000 మంది సైన్యం ఉన్నారు సౌలు దగ్గర. ఎంతమంది చెప్పండి? సౌలు దగ్గర ఎంతమంది ఉన్నారు?
వీళ్ళల్లో మళ్ళీ 2 గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా యోనాతాను పేరును చూస్తున్నాం. యోనాతాను సౌలుకు ఉన్న మంచి కుమారుడు. నిజానికి యోనాతాను సౌలు కంటే ఆత్మీయంగా, విశ్వాసములో, విధేయతలో చాలా గొప్పవాడు, చాలా భక్తిపరుడు. సౌలు తర్వాత గొప్ప రాజుగా ఉండాల్సిన లక్షణాలన్నీ యోనాతానులో పుష్కలంగా ఉన్నాయి. కానీ సౌలు చేసిన తప్పుల వల్ల అది ఎవరికి అంటుకుంటుందో తెలుసా? యోనాతానుకి. అందుకే నేను చెప్తాను, తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈరోజు నువ్వు పనికి మాలినోళ్ళలాగా బైబుల్ చదవకుండా, చర్చి అంటే లెక్క లేకుండా కదా, ఏమాత్రం తలకాయ లేకుండా, ప్రార్థన లేకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు ఉంటున్నావు అనుకో, నీ కొడుకు నీకంటే 100 రెట్లు తయారవుతాడు. నువ్వు గేమ్స్ ఆడొద్దు. ఏదైనా మీరు చూసుకోండి బయట. సౌలు అవిధేయత వల్ల యోనాతాను సింహాసనం పోగొట్టుకుంది. ఇక్కడ స్టార్టింగే మనం ఏం చూస్తాం తెలుసా? యోనాతాను గురించి. యోనాతాను దగ్గర 1000 మంది ఉంటారు, సౌలు దగ్గర 2000 మంది ఉంటారు. అయినప్పటికీ యోనాతానట తన ఏరియాలో ఫిలిస్తీన్ను ఓడించాడట. హల్లెలూయా. 3వ వచనంలో ఏమున్నదంటే, యోనాతాను గెబాలో ఉన్న ఫిలిస్తీన్ల దండును హతము చేశాడట. కానీ అది సౌలు క్రెడిట్లోకి పోతుంది 4వ వచనంలోకి వచ్చేసరికి కదా. నేను మీకు ఏమి జ్ఞాపకం చేస్తున్నానంటే, మన జీవితంలోకి పరీక్షలు వస్తాయి, శ్రమలు వస్తాయి, యుద్ధం వస్తుంది. సో యోనాతాను 1000 మందితోటే ఫిలిస్తీన్ల దండుని హతం చేస్తాడు గెబాలో. సౌలేం వేరే చోట 2000 మందిని వేసుకొని ఉంటాడు. కానీ ఈ విధంగా అయినప్పుడు మనకి ఏం అర్థమవుతా ఉన్నదంటే, 4వ వచనము, సౌలు ఫిలిస్తీన్ల దండును హతము చేసినందున, అంటే యోనాతాను చేశాడు అనుకోండి, రాజుగా సౌలు క్రెడిట్ వస్తూ ఉంది. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లకు హేయులయ్యారట. బా, ఎంత స్ట్రాంగ్ వర్డ్ అంటే, దాని అర్థం ఏంటంటే ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుని అసహించుకున్నారట. సాతాను నీ మీదకి యుద్ధం వస్తాడు, నువ్వు ఓడిపోతున్నావు అనుకో, సాతాను నిన్ను ఏం చేస్తాడు తెలుసా? అసహించుకుంటాడు. అసహించుకొని నిన్ను ఏ విధంగానైనా పడేయాలని వాడు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. నువ్వు ఏమీ ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా, మందిరం లేకుండా, భక్తి లేకుండా, విధేయత లేకుండా పాపములో ఉన్నావనుకో, సాతాను నిన్ను అసలు పట్టించుకోడు. సాతాను నువ్వేమనుకుంటాడో తెలుసా? వీడు చాలా మంచోడు, వీడు అట్లనే ఉండని, నెలకోసారి చర్చికి పోని, అప్పుడప్పుడు వాక్యం చదువుకొని, అప్పుడప్పుడు కానుకేయని, వీడు మనకి అపాయం కాదనుకుంటాడు. వీడు మన పార్టీయే అనుకుంటాడు. ఎవరు? నామకార్థ క్రైస్తవుల్ని సాతాను ఏమనుకుంటాడంటే మన పార్టీ అనుకుంటాడు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవునిలో ముందుకు వెళ్తున్నావో, నువ్వు ఎప్పుడైతే భక్తిలో ముందుకు వెళ్తున్నావో, అప్పుడు సాతాను నిన్ను అసహించుకుంటాడు, నిన్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెడతాడు. ఈ యొక్క ఆత్మీయ యుద్ధం అనేది ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో నీవు భక్తిగా ఉంటే ఖచ్చితంగా నీవు ఆత్మీయ యుద్ధంలో ఉన్నా కదా. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. తర్వాత వచనం చదవండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ మనం పోరాడుచున్నామంటున్నాం. మన యొక్క యుద్ధము శరీరులతో కాదు, నరులతో కాదు, మానవులతో కాదు, అంధకార సంబంధులకు ప్రధానులతో. ఈ దెయ్యాల ప్రధానులు, దెయ్యాల అధికారులు, అపవిత్రాత్మలతో మన యుద్ధం. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవునికి కరెక్ట్గా ఉంటావో, సాతాను ఏం చేస్తారంటే నీ మీద యుద్ధం చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే సాతానును ఓడిస్తుంటావో, వాడు ఏం చేస్తారంటే ఎక్కువ బలాన్ని తీసుకొని నీ మీదకి వస్తాడు. చూడండి, మనం అదే చూస్తాం కదా. ఫిలిస్తీన్లట ఇశ్రాయేలుని అసహించుకుంటున్నారు. నిజంగా ఈరోజు సాతాను నిన్ను చూసినప్పుడు ఏమనుకుంటాడు సాతానుడు? వాడికి నీవు హేయుడుగా ఉన్నావా, అసహ్యుడుగా ఉన్నావా, లేకపోతే వీడు నేను దోస్తులు అనుకుంటున్నాడా సాతాను? వీడు మన పార్టీ వాడే అనుకుంటుండా,
లేకపోతే సాతాను ఏమైనా నిన్ను శత్రువుగా చూస్తున్నాడా? ఈరోజు సాతాను నిన్ను శత్రువుగా చూడట్లేదు అనుకో, దాని అర్థం ఏందో తెలుసా? నీవు దేవునికి శత్రువుగా ఉన్నట్లు. సాతాను నిన్ను శత్రువుగా చూడటం లేదంటే నీవు దేవుని నుంచి దూరంగా పోయావని అర్థం. సో ఎప్పుడైతే ఈ యోనాతాను ఆ ఫిలిస్తీన్ని, ఆ సాతాను పాపాన్ని ఓడిస్తున్నాడో, సాతాను ఏం చేస్తున్నాడంటే ఇంకా బలం తీసుకొని వస్తున్నాడు. చూడండి 5వ వచనం చూడండి. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకే 30,000 రథములు. ఎన్ని రథాలు అంటే చెప్పండి? 6,000 గుర్రపు రౌతులు, సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంతా విస్తారమైన జనసమూహమును సమకూర్చుకున్నది. వీరు బయలుదేరి బెతావేను తూర్పు దిక్కునున్న మిక్మషులో దిగారు. సౌలు సైన్యం ఎంత చెప్పండి? మొత్తం సౌలు యోనతాను కలిపితే సైన్యం ఎంత? 3,000. ఎంత చెప్పండి? ఫిలిస్తీన్లు ఎంతమంది వచ్చారు? ఇప్పుడు రథాలు ఎన్నట? 30,000. గుర్రాల మీద వాళ్ళు ఎంతమంది? 6,000 రౌతులు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే సముద్రంలో ఇసుకలాగా వచ్చి పడ్డారు. మనం పోరాడున్నది శరీరాలతో కాదు కానీ అంధకార సంబంధులకు, లోకనాథు, దురాత్మల సమూహముతో. వాడి యొక్క సైన్యం అంతటిని తీసుకొని వచ్చిండు. ఇప్పుడు హల్లెలూయా. చూసారా వాడికి ఎంత కోపమో చూడు. నువ్వు భక్తిలో పోతా ఉంటే, నువ్వు విశ్వాసంలో పోతా ఉంటే, నువ్వు ప్రార్థనలో ముందుకు పోతా ఉంటే వాడికి ఎంత కోపమో ఆలోచించాడు. సో నువ్వెప్పుడైతే సాతాను మీద యుద్ధం ప్రకటిస్తావో, సాతాను ఏమి తోక ముడుచుకొని పోడు. వాడు ఏం చేస్తాడు చెప్పు? వాడు కూడా సైన్యం అంతటిని తీసుకొని నీ మీదకి వస్తాడు. అవునా కదా? అర్థమవుతుందా? కాబట్టి మన జీవితంలో పరీక్షలు, యుద్ధాలు అనేవి సహజం. క్రైస్తవ జీవితం అంటేనే ఆత్మీయ యుద్ధం. హల్లెలూయా. క్రైస్తవ జీవితములో, ఆత్మీయ యుద్ధములో మనము యుద్ధానికి సిద్ధపడాలి. నీవు ప్రార్థనాపూర్వకంగా యుద్ధానికి సిద్ధపడాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును నీవు ధరించుకోవాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని సాతాను నీ మీదకి వస్తూ ఉన్నప్పుడు నీవు ఏం చేయాలంటే ఆ విధంగా ముందుకెళ్ళాలి. నిజానికి మనం 2వ వచనంలో చూస్తే సౌలు మిక్మష్లో ఉంటాడు. ఎక్కడున్నారు చెప్పండి? మిక్మష్. కానీ 5వ వచనం వచ్చేసరికి ఫిలిస్తీన్లు మిక్మష్లో ఉంటారు, వీళ్ళు వెనక్కి పోతారు. సౌలు సైన్యం ఏమైపోయింది? ఇప్పుడు వెనకకు పోతా ఉన్నారు కదా. 2వ వచనంలో స్పష్టంగా ఏమైనా రాయబడ్డదంటే సౌలు సైన్యం ఎక్కడున్నది? 2,000 మంది మిక్మష్లో ఉన్నారు. కానీ ఇశ్రాయేలీలు ఇప్పుడు ఎక్కడ పోయారంటే చూడండి 6వ వచనం. ఇశ్రాయేలీలు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకొని గుహలలోనూ, పొదలలోనూ, మెట్టలలోనూ, ఉన్నత స్థలముల కూపములలోనూ దాగిరి అంటున్నాడు. సో ఈ 30,000 రథాలు, 6,000 మంది రౌతులు, ఇసుక రేణువుల లాంటి సైన్యాన్ని చూసినప్పుడు ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి? ఎక్కడెక్కడ పోతున్నారట? గుహల్లోకి పోయారు, పొదల్లోకి పోయారు కదా. ఏడ పడితే ఆడపోయి దాక్కుంటున్నారు. ఇంకా మనం చూస్తే 7వ వచనం చూస్తే కొందరట యోర్దాను నది దాటి గాదు దేశమునకు, గిలాదు దేశమునకు వెళ్ళిపోయారు. కానీ సౌలు ఇంకను గిల్గాల్లోనే ఉండరు. జనులందరూ భయపడుచు అతన్ని వెంబడించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మిక్మషును సౌలు ఏం చేశాడంటే ఫిలిస్తీన్లకు అప్పచెప్పాడు. మిక్మషులో ఉన్న సౌలు ఏం చేశాడంటే ఇప్పుడు గిల్గాలులోకి పోయాడు. గిల్గాల్ అంటే సౌలు సొంతూరు. అంటే మిక్మషు ఫిలిస్తీన్లు ఆక్రమించేసుకున్నారు. ఇప్పుడు సౌలు వెనకకు పోయారు, గిల్గాల్లోకి పోయారు. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఈ గిల్గాల్లోకి పోతే ఈ 3,000 మందిలో దగ్గరగా 2,400 మంది పొదల్లోకి, గుహల్లోకి, చెట్లల్లోకి, కొండల్లోకి, గుట్టల్లోకి మారిపోయారు. కొంతమంది అయితే యోర్దాను నది దాటిపోయారు. వాళ్ళు ఏమనుకుంటారంటే యోర్దాను యువతల పక్క అంతా ఫిలిస్తీన్లు తీసుకుంటే తీసుకోమను అన్నట్లు వాళ్ళు ఏం చేశారంటే తోక ముడుచుకొని పోయారు. సో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరిలోనైనా భయం వస్తుంది. ఇక్కడ సౌలు భయం ఎందుకు భయపడుతున్నాడంటే నేను 3-4 కారణాలు చెప్తాను.
నెంబర్ 1 ఏంటంటే శత్రువులు చాలా బలంగా ఉన్నారు. సౌలు ఎందుకు భయపడుతున్నారు చెప్పండి? శత్రువులు భయంకరులుగా ఉన్నారు, బలంగా ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు, రథాలు ఉంటున్నాయి కదా. అన్ని రకాలుగా శత్రువులు చాలా బలంగా ఉన్నారు, గొప్పగా ఉన్నారు. రెండోది ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ భయపడుతున్నారు. సౌలు భయపడటానికి రెండో కారణం ఏం చెప్పండి? చుట్టూన్న వాళ్ళందరూ ఇంకా భయపడుతున్నారు. కింద వచ్చిన వాళ్ళు మనం చూస్తే సౌలుతో ఎంతమంది ఉన్నారంటే 600 మందే ఉంటారు. ఎంతమంది ఉంటారు చెప్పండి? అంటే 2400 మంది పోతారు. చుట్టూన్న వాళ్ళంతా పోయారు. ఇటే శత్రు సైన్యం ఎంతమంది ఉన్నారు? ఇస్కరేణులేడ 600 మంది ఆడ. సో సౌలు భయపడటానికి కారణాలు ఇది. పరీక్ష అంటే ఇది. శత్రు బలంగా ఉన్నాడు, కానీ నీతో నిలబడాల్సిన వాళ్ళు ఏమయ్యారు? నీకేదైనా పరీక్ష వచ్చినప్పుడే నీ భర్త నీ మీద గొడవ పెట్టుకుంటాడు, నీ భార్య నీ మీద గొడవ పెట్టుకుంటుంది. ఆ టైంలోనే నువ్వు కరెక్ట్గా ఎట్లా కలిసి రావటం అంటారు చూడండి. సాతాను ఏం చేస్తారంటే ఇట్లా పరిస్థితులన్నీ తీసుకొని వస్తాయి. ఈరోజు మంచిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం అనుకుంటావు, ఆ రోజే నీకు చుట్టాలు దిగుతారు. అర్థమవుతుందా? మూడో కారణం ఏంటంటే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. మొదటి కారణం ఏం చెప్పాను? సౌలు భయపడటానికి శత్రువులు చాలా బలంగా ఉన్నారు. రెండోది చుట్టూ సహాయంగా నిలబడిసిన వాళ్ళు పారిపోతున్నారు. మూడోది ఏంటంటే రావాల్సిన దేవుని సహాయం కూడా ఆలస్యమవుతా ఉంది. 10వ అధ్యాయం 8వ వచనంలో సమూయేలు సౌలుతో ఏమంటాడంటే, నువ్వు 7 రోజులు ఆగు, నేను అక్కడికి వస్తాను అంటాడు. చదవండి. చూడండి, 7 దినముల పాటు నువ్వు గిల్గాలులో ఉండు అన్నాడు దేవుడు. ముందుగానే సమూయేలు ఇవన్నీ సౌలుకు చెప్పాడు. గిల్గాలులో నువ్వు 7 దినాలు అక్కడుండు, నేను వచ్చి బలులు అర్పిస్తాను అని చెప్పాడు. ఎవరు? సమూయేలు. కానీ 7వ రోజు వచ్చింది. ఇప్పుడు ఎన్నో రోజు వచ్చింది చెప్పండి? 7వ రోజు వచ్చింది. సమూయేలు అడ్రస్ లేడు. చూడండి ఆ వచనాలు చూడండి. 13వ అధ్యాయం 7వ వచనం. కొందరు హెబ్రీలో యోర్దాను నది దాటి గాదు దేశమునకు గిలాదు దేశమునకు వెళ్ళిపోయారు, కానీ సౌలు ఇంకను గిల్గాల్లోనే ఉండను. జనులందరూ అంటే మిగిలిన 600 మంది భయపడుచు అతను వెంబడించిరి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయో జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయో చూచి దహన బలులు సమాధాన బలులు నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించారు. పరిస్థితులు ఎంత ఘోరంగా అవుతా ఉన్నాయి చెప్పండి. రావాల్సిన దేవుని సహాయం ఆలస్యమవుతూ ఉంటుంది. పరీక్ష అంటే ఇది. శత్రు బలంగా ఉన్నాడు, అర్థమవుతుందా? చుట్టూ సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు సపోర్ట్ చేయటం లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు సైలెంట్గా ఉంటాడు. ఇది పర్ఫెక్ట్ స్టోమ్ అంటే. వర్షం, చీకటి, చలి, అలలు. సో సౌలు పరిస్థితి చూడండి, ఎంత భయంకరమైన పరీక్షలో ఉన్నాడు. సమూయేలు క్లియర్గా చెప్పాడు 7 దినాలు ఆగమంటే 7వ రోజు వచ్చింది. ఇంకా సౌలు ఆపట్టలేకపోతుంది. అర్థం ఎట్లుంటుందంటే, మనం లాస్ట్ ఏదో సామెత ఉంది కదా, ఉడికిందాకా ఆగుతాం, కానీ ఆ టైప్ ఉన్నాడు సౌలు. ఉడికిందాకా ఆగి 7వ రోజు దాకా ఆగిండు, కానీ 7వ రోజు ముగిసిన దాకా ఆగట్లే. తద్వారా సౌలు ఏం చేస్తున్నాడంటే చేయరాని తప్పును చేస్తున్నాడు. ఏం తప్పు అంటే అది సమూయేలు క్లియర్గా ఏమని చెప్పాడంటే, నేను వచ్చి బలి అర్పిస్తానన్నా. బలి అర్పించాల్సింది యాజకుడు. లేవీయులు యాజకులు మాత్రమే బలి అర్పించాలి. అది దేవుడు పెట్టిన క్రమము, దేవుడు పెట్టిన నియమం. సౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడు, యాజకుడు కాదు, ఓన్లీ రాజు, పొలిటికల్ మనిషి. ఎవరు? సౌలు కదా. మందిరానికి సంబంధించిన సేవకుడు కాదు. ఎవరు? సౌలు. యాజకుడు కాదు. కానీ తట్టుకోలేక ఏం చేస్తున్నాడంటే, సౌలు తీసుకురానని చెప్పి ఏం చేసిండు? బలి అర్పించు. మన జీవితంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఏమేమి చెప్పాను నేను? పరీక్ష భయంకరంగా ఉంటుంది, సమస్యలు భయంకరంగా ఉంటాయి, సమస్య చాలా బలంగా ఉంటుంది. నీకు సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు సపోర్ట్ చేయరు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు భయపడి పారిపోతారు. దేవుడు కూడా నీ ప్రార్థన ఆలకించినట్లు, దేవుడు మౌనంగా ఉంటున్నట్లు అనిపిస్తుంది నీకు.
దేవుడు ఏదో వామ్మో ప్రార్థనకు సమాధానం రాదు, నువ్వు అనుకున్న టైంలో రాదు. అప్పుడు ఏం చేస్తావంటే నువ్వు తొందరపడకూడదు. ఇట్లాంటి సమయంలోనే పరీక్షలు ఏమవుతాం చెప్పండి, మనము ఫెయిల్ అవుతాం. పరీక్షలో నువ్వు పాస్ కావాలంటే లాస్ట్ వరకు నమ్మకంగా ఉండాలి, వింటున్నారా? చివరి వరకు నువ్వు నమ్మకంగా ఉండాలి కదా. సో సౌలు ఏం చేస్తారంటే చెయ్యరాని తప్పు చేస్తాడు, ఎందుకంటే ఓపిక ఉండదు. మనము మంగళ శుక్రవారాల్లో ఫిలిప్పి 4 నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. అక్కడ స్పష్టంగా వ్రాయబడిన మాట ఏంటంటే మీ సహనమును సకల జనులకు తెలియబడని. కానీ సౌలులో సహనము నశించిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఏమవుతుందంటే చూడండి 9వ వచనం, దహన బలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమయాలు వచ్చాయి. ఒక్క 5 నిమిషాలు ఆగితే పోయారు కదా, ఉడికిందాకా ఆగింది కానీ కదా. 7వ రోజు అన్నాడు కదా, కనీసం 7వ రోజు ముగించిన దాకన్నా చూడాలి సౌలు లెక్క ప్రకారం. సో ఆగలేకపోతున్నాడు సౌలు, సహనము లేదు, ఓపిక లేదు. ఈ రోజున కుటుంబాలు ఎందుకు నాశనం అవుతున్నాయి అంటే ఓపిక ఉండదు. ఈ రోజున ఫోన్లు ఎందుకు పగులుతున్నాయి మీ ఇంట్లో అంటే ఏం లేదు, ఓపిక లేదు. ఈరోజు టీవీలు ఎందుకు పగులుతున్నాయంటే ఓపిక లేదు. ఒక డబుల్ బెడ్రూమ్లో సండే స్కూల్ ఒక పిల్లగాడు వచ్చిండు, వాడు చెప్తాడు మా నాన్న ఊకే టీవీ పగల కొడుతాడు, ఇప్పటికి 11 టీవీలు తెచ్చిండు అంటాడు. వాడు ఎన్ని టీవీలు తెచ్చిండంటే వాళ్ళ నాన్న తెత్తడు పగల కొడతాడు. మా అమ్మ మీద కోపం గొడవ అయితే ఏం చేస్తాడు, సో 11 టీవీలు. వాడికి ఆ డబ్బులు ఆడ నుంచి వచ్చినాయి 11 అంటే సండే స్కూల్ పిల్లగాడు చెప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఓపిక ఉండాలి. ఏముండాలి చెప్పండి. అక్కడ సమూయేలు వెంటనే వచ్చాడట, దహన బలి అర్పించిన చాలించిన వెంటనే వచ్చాడు. సౌలు కలుసుకోవటానికి పోయాడు. అయ్యగారు ప్రైజ్ ది లార్డ్, బాగున్నారు అయ్యగారు, ఎట్లున్నారు? సమూయేలు వెంటనే ఏమంటున్నారు 11వ వచనం, బాగులేదు గీగు లేదు, ముందు నీ ప్రైజ్ లార్డ్ పక్కన పెట్టావు, నువ్వు చేసిన పని ఏమని అడిగా. సమూయేలు డైరెక్ట్గా అంటున్నాడు, ఏం పని చేసిన, వాట్ డిడ్ యూ డూ? సమూయేలు చూడండి, దేవునికి ప్రార్థనాపరుడు, సేవకుడు, ప్రార్థనాపరుడు, యాజకుడు. సమూయేలు ఏమైనా వామ్మో సైన్యం అంతమంది ఉన్నారు అని ఆలోచిస్తున్నాడా? సమూయేలుకి ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞ, విధేయత, విశ్వాసమే ప్రాముఖ్యమైన. నిజానికి మీకు తెలుసో తెలీదో, పక్క అధ్యాయంలోకి పోతే యోనాతాను పనోడు ఇద్దరు కలిసి ఫిలిస్తీన్లందరినీ తుక్కుమాడగొడతారు. 14వ అధ్యాయంలో ఎంతమంది ఫిలిస్తీన్లు ఓడించింది చెప్పండి? యోనాతాను పనోడే, ఇద్దరే. దేవుడు విజయం ఇవ్వాలంటే 600 మంది కాదు, ఎంతమంది కావాలా? ఇద్దరు చాలు. విశ్వాసంతో మీకు ఇంటి పనికి చదువుకుని 14వ అధ్యాయం పక్కనే ఉంటుంది. యోనాతాను ప్రార్థన చేసుకుంటాడు, ప్రార్థన చేసుకొని దేవుడు మీద ఆధారపడి ముందుకు వెళ్తాడు. మనం ఎందుకు ఈ విధంగా అవమానపరచబడాలి? అందరు పొదల్లోకి గుహల్లోకి పోతే యోనాతాను ఒక్కడ ఏం చేస్తాడు చెప్పండి? పనోడు తీసుకొని ముందుకు పోతాడు. అందరినీ తాట తీసి, నరం తీసి, ఇంకేదో నారు తీసి, అన్నీ తీసి. ఎంతమంది ఫిలిస్తీన్ సైన్యం ఎంతమంది? ఇసుక రేణువులు అంతమంది సైన్యం. ఎందుకు యుద్ధం చేసేది ఎవరు చెప్పండి? దేవుడు చేస్తాడు. యుద్ధము యెహోవాది, రక్షణ ఇచ్చేది దేవుడు, సైన్యం కాదు. మనం ఆధారపడేది గుర్రాల మీద కాదు, మనం ఆధారపడేది రథాల మీద కాదు, మనం ఆధారపడేది ఎవరి మీద చెప్పండి? దేవుడి మీద. సౌలులో భయం ఉండటం వల్ల, అవిధేయత ఉండటం వల్ల దేవుని యొక్క బలాన్ని చూడలేకపోతున్నాడు, దేవుని యొక్క శక్తిని గ్రహించలేకపోతున్నాడు. ఎంత భయంకరమో చూడండి. అక్కడ ఏమంటున్నాడు 11 సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవుటయో, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయో, ఫిలిస్తీన్లో మిక్మష్లో కూడుండుటయో నేను చూచి, ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీన్ల గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిని అంట.
ఇన్ని కష్టాలు వచ్చినాయి సార్ నాకు, ఫిలిస్తీన్లు ఇంతమంది వచ్చారు, అందరు చెదిరిపోతున్నారు, ఇంక ఈ 600 మంది కూడా పోయేటట్టున్నారు, అందుకే ఏదో ఒక డేర్ చేసి బలి అర్పించిన అట్లన్న దేవుడు సహాయం చేస్తాడు, యుద్ధంలో గెలిపిస్తాడని అనుకున్నా అంటున్నాడు. చాలామంది మనం ఏమనుకుంటామంటే దేవుడు బ్లెస్సింగ్ రావటానికి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాం, తప్పైనా చేద్దాం, కానీ దేవుడు బ్లెస్సింగ్ వస్తే చాలన్నట్టు అనుకుంటాం. కానీ అవిధేయత చూపిస్తే దేవుడు బ్లెస్సింగ్ రాదు. సౌలు బలి ఎందుకు అర్పిస్తున్నాడంటే యుద్ధంలో దేవుడు సహాయం చేయాలని బలి అర్పిస్తున్నాడు. కానీ తర్వాత 15వ అధ్యాయంలోకి పోతే సమూయేలు స్పష్టంగా ఏమంటాడంటే బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటము, నీవు నైవేద్యమును బలులు కోరుటలేదు కానీ నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటాడు యేసయ్య హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. బలి అర్పణ నీవు కోరటం లేదు కానీ నువ్వు నాకేం చేసావు, చెవులు అర్పించు. కాబట్టి బలులు ఇంపార్టెంట్ కాదు. దేవుడు బ్లెస్సింగ్ రావాలంటే మనం ఏం చేయాలా, విశ్వాసంతో దేవుని మీద ఆధారపడాలి. కాబట్టి తర్వాత ఏం చేస్తాడంటే చూడండి, నేను వచ్చే వారం ఇది కంటిన్యూ చేస్తాను. 13 వచనం, అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేవి, నీ రాజ్యం ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవ. దేవుడికి ఒక ప్లాన్ ఉంది, దేవుడికి ఒక తలంపు ఉన్నది. ఏంటంటే నిన్ను పర్మనెంట్గా నిన్ను నీ తర్వాత యోనతాన్ని రాజుగా చేద్దామని. కానీ అది నువ్వు పోగొట్టుకుంటావు. ఏంది ఇంత చిన్న తప్పుకేనా అనుకోవచ్చు, కానీ పెద్ద దేవుడు ముందు తప్పులు చిన్న చిన్నవి ఉండవు, పెద్దవి ఉండవు. దేవుడు పరిశుద్ధుడు. సౌలు అవిశ్వాసం, భయం కదా. దేవుడికి ఏమన్నా ఇసుక రేణువులంతా పెద్ద ఇదా, 30,000 రథాలంటే పెద్ద ఇదా? యోనాతాను ఒక్కడు పోయి గెలుస్తాడు. 14వ అధ్యాయం మీరు ఇంటికి పోయినాక 13, 14 అధ్యాయాలు చదువుకొని రండి. వచ్చే వారం నేను 13, 14 కంప్లీట్ చేస్తాను. తర్వాత వారం 15వ అధ్యాయం ధ్యానించుకుంటాము కదా. ఎంత సైన్యం ఉన్నా కానీ ఎంతమంది పోయి ఓడించారు? ఒక్కడే. యోనాతాను ఒక్కడు పక్కన అసిస్టెంట్ని తీసుకొని పోతాడు, ఆయుధాలు మోయేవాడిని. భయంకరంగా భూమి కదిలిద్దట యోనాతాను యుద్ధం చేస్తుంటే కదా. గిద్యోను స్టోరీ మనకందరికి తెలుసు. మోయాబీలంతా కుప్పలు కుప్పలుగా ఉంటే ఫస్ట్ ఇలా 30,000 మంది పోతారు. దేవుడు అంటాడు ఇంతమంది నాకు వద్దంటాడు. 10,000 మంది పోతారు, దేవుడు ఇంతమంది వద్దంటాడు. లాస్ట్కి 300 మంది చాలంటాడు దేవుడు. సో నిజానికి ఇక్కడ సౌలు విశ్వాసం చూపెడితే సౌలు గొప్ప హీరో అయ్యే ఛాన్స్ సౌలుకుంది ఈ అధ్యాయం, అవునా కదా. నెక్స్ట్ అధ్యాయంలో యోనాతాను ఏ విధంగా ఒక్కడుపై జయించాడో ఆ విధంగా సౌలు భయపడకుండా, అవిధేయత చూపించకుండా, పరిస్థితుల ప్రెషర్కు తలొగ్గకుండా ఉంటే ఏమయ్యేవాడు? ఈ అధ్యాయంలో సౌలు గొప్ప హీరో అయ్యేవాడు, అవునా కాదండి. కానీ సౌలు ఏం చేశాడు? తన అవివేకపు పనితో చేతులారా రాజ్యాన్ని, దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడు కదా. సో ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నాం? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితంలోకి పరీక్షలు ఉంటాయి, జీవితంలో యుద్ధాలు ఉంటాయి. కొన్నిసార్లు పరీక్షలు, యుద్ధాలు జరిగినప్పుడు సమస్యలు కట్టకట్టుకొని కలిసి వస్తాయి, వింటున్నారా? అయినప్పటికీ మనము బెదరకూడదు, అయినప్పటికీ మనము భయపడకూడదు. దేవుడు మీద నీవు తుది వరకు విశ్వాసము ఉంచాలి. హల్లెలూయా. రండి తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరూ దయచేసి విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాలను పరీక్ష చేసుకుందాం. నువ్వు యుద్ధములో గెలుస్తున్నావా? మామూలు అప్పుడు సమయంలో ఏ విధంగా ఉంటావన్నది ప్రాముఖ్యం కాదు, కానీ పరీక్షలో పాస్ కావటం ఇంపార్టెంట్. శోధన వచ్చినప్పుడు దాన్ని జయించడం ఇంపార్టెంట్. మామూలు అప్పుడు మంచినే ఉన్నా, మామూలు అప్పుడు నేను తప్పు చేయటం లేదు, మా అమ్మ మాట వింటున్నా, ఈ తప్పే చేస్తున్నా అంటే కుదరదు. వాక్యం చదువుతున్నా ఇదొక్కటే అంటే కుదరదు.
నీ హృదయం ఏ విధంగా ఉంది? పరీక్షలో, శోధనలో నీవు జయం పొందుతున్నావా లేదా? సౌలు ఘోరంగా విఫలమయ్యాడు. పరిస్థితులు సహకరించినప్పుడు, చుట్టూనున్న ప్రజలు సహకరించనప్పుడు, దేవుడు తాను అనుకున్న సమయంలో కార్యం చేయనప్పుడు సౌలు భయపడ్డాడు, చేయరాని తప్పును చేశాడు. సౌలు ఏమనుకున్నాడంటే సైన్యము ద్వారానే యుద్ధం అనుకున్నాడు. సైన్యము పారిపోతే ఓడిపోతానని భయపడుతున్నాడు. సౌలు పూర్తిగా తన జ్ఞానం మీదనే ఆధారపడుతూ వచ్చాడు, కానీ విశ్వాసాన్ని చూపించలేదు, విధేయతను చూపించలేదు. తద్వారా భయముతో ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. కాబట్టి నీవు శోధనను జయించడానికి తీర్మానం చేసుకో. దేవుని మీద ఆధారపడటానికి తీర్మానం చేసుకో. ఒక సమూయేలులాగా, ఒక యోనాతానులాగా దేవుని కోసం నిలవబడి విజయం సాధిస్తానని తీర్మానం చేసుకో. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా తండ్రి. నాయన యొక్క మొదటి సమూయేలు 13వ అధ్యాయంలో ప్రభు నాయన నీవిచ్చిన యొక్క గొప్ప సత్యాలను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభువా, మా దేవా, మా నాయన, మేము తండ్రి యోనాతాను వలె, సమూయేలు వలెనా నీ మీద పూర్తిగా ఆధారపడి యుద్ధంలో జయం పొందటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. నీ జ్ఞానం మీరు మాకు దయచేయండి. నేను పరిస్థితులను చూసి భయపడకుండా, చుట్టూ ఉన్న మనుషులను చూసి భయపడకుండా, శత్రు బలాన్ని చూసి భయపడకుండా, తద్వారా భయపడిన ఆయన అవిధేయతతో తప్పు చేయకుండా మా హృదయముల చుట్టూ, మా తలంపుల చుట్టూ మీ యొక్క జ్ఞానాన్ని కావలిగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉంటాం. విన్న వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింపచేయండి. విన్న వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రతి ఒక్కరి హృదయంలో 100 ఫలము రావటానికి నీ కృపను మీరు దయచేయమని, సౌలు జీవితంలో నుంచి మేము పాఠాలు నేర్చుకొని చుంటుండగా మీరే మాకు సహాయం చేయమని యేసయ్య శక్తిగల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.